చిత్తూరు జిల్లా పుంగనూరులో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి రామచంద్ర యాదవ్ ప్రత్యర్థి పార్టీలకు ముచ్చెముట్టలు పట్టిస్తున్నారు. తన ఎమ్మెల్యే అయితే పుంగనూరులో 22 సమస్యలను పరిష్కరిస్తానని 100 రూపాయల బాండ్ పేపర్పై రాస్తూ హామీ ఇచ్చారు. ఈ హామీలను నెరవేర్చని పక్షంలో నాపై ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకున్న అభ్యంతరం లేదంటున్నారు. పుంగనూరు నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటానంటున్న బోడే రామచంద్ర యాదవ్తో మా ప్రతినిధి ఉమాశంకర్ ఫేస్ టు ఫేస్. చిత్తూరు జిల్లాలో కీలకమైనటువంటి నియోజకవర్గాల్లో పుంగనూరు ఒకటి. ప్రస్తుతం పుంగనూరు నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పటికే అనీషా రెడ్డి బరిలో ఉంటే వైఎస్ఆర్సీపీ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బరిలో ఉంటున్న పరిస్థితి ఉంది. అయితే జనసేన నుంచి కూడా కీలకంగా రామచంద్ర యాదవ్ గారు ఇప్పటికే కూడా బరిలో ఉంటున్న పరిస్థితి ఉంది. అయితే ఆయన పేరు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. తాను ఎమ్మెల్యే అయితే కూడా ఈ ఒక నియోజకవర్గానికి ప్రజలకి ఎటువంటి హామీలు నెరవేరుస్తాను, ఎటువంటి సేవలు చేస్తానని చెప్పి కూడా ఒక 100 రూపీస్ బాండ్ పేపర్ రూపంలో కూడా ఆయన ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోషల్ మీడియాలోనే కాకుండా అన్ని రాజకీయ పార్టీల్లో కూడా ఒక సంచలనం రేకెత్తిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం రామచంద్ర యాదవ్ అంటూ ఉన్నారు. సార్, ఇప్పటికే కూడా మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం రేకెత్తు సోషల్ మీడియాలో కూడా ఒక హాట్ టాపిక్గా మారిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ ఒక కొత్త ప్రపోజల్గా ప్రజల్లోకి వెళ్ళడానికి కారణం ఏంటి అసలు? నేను సంచలనాల కోసమో లేదా పబ్లిసిటీ కోసమో ప్రచారం కోసమో నేను ఈ పని చేయలేదు. ఈరోజు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో సమస్యలు ఉన్నాయి, కానీ ప్రతి నియోజకవర్గము ఏదో ఒక రంగంలో అభివృద్ధి చెందింది. కానీ ఒక పుంగనూరు నియోజకవర్గం మాత్రము గత 30-40 సంవత్సరాల నుండి అన్ని రంగాల్లో పూర్తిగా వెనకబడి ఉంది. ఇక్కడ తాగునీటి సౌకర్యం లేదు, రోడ్ల సౌకర్యం లేదు, రవాణా సౌకర్యం లేదు. ఈరోజు రాష్ట్రంలో తీసుకుంటే ఏపీఎస్ఆర్టీసీ డిపో లేని నియోజకవర్గం పుంగనూరు నియోజకవర్గం. సుమారు 1150 గ్రామాలు ఉంటే 750 గ్రామాలకి ఈరోజు రోడ్ల సౌకర్యం లేదు. అదేవిధంగా ఈరోజు సుమారు 920 గ్రామాలకి మంచినీటి సౌకర్యం లేదు. ఇక్కడ పుంగనూరు నియోజకవర్గంలో ఈరోజు రాష్ట్రం మొత్తం మీద, దేశం మొత్తం మీద మారుమూల ప్రాంతాల్లో కూడా టెక్నికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు వస్తుంటే ఇక్కడ కనీసం ఉన్న డిగ్రీ కాలేజీలో సైన్స్ సబ్జెక్ట్ కూడా లేని పరిస్థితి, ఒక్క పాలిటెక్నిక్ కాలేజ్ కూడా లేని పరిస్థితి. అదేవిధంగా తీసుకుంటే ఈరోజు పుంగనూరులో కనీసం గత 15-20 సంవత్సరాల నుండి ఇక్కడ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు సంబంధించి కనీసం 100 మందికి ఉపాధి ఇవ్వగలిగే ఒక్క ఫ్యాక్టరీ కూడా రావడం లేదు. అదేవిధంగా 3,50,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న ఈ నియోజకవర్గంలో ఒక్క ఎమర్జెన్సీ హాస్పిటల్ లేదు, ఒక్క ఏరియా హాస్పిటల్ లేదు, కనీసం 100 బెడెడ్ హాస్పిటల్ కూడా లేదు. చిన్న చిన్న ఎమర్జెన్సీ ఉంటే కూడా బెంగళూరుకి వెళ్ళాలి, తిరుపతికి వెళ్ళాలంటే కూడా ఇక్కడ రవాణా సౌకర్యం ఉండదు, రోడ్ల సౌకర్యం ఉండదు. ఎంతోమంది దారి మధ్యలో ప్రాణాలు వదిలేసిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులన్నీ కూడా, ఈ సమస్యలన్నీ కూడా ఈరోజు కొత్తగా వచ్చినవి కాదు. గత 30-40 సంవత్సరాల నుండి ఈ సమస్యలు ఇలాగే ఉన్నాయి. ఈ సమస్యలపైన ఇప్పటి వరకు వచ్చిన నాయకులు, పార్టీలు, ఏ ఒక్క నాయకుడు స్పందించింది లేదు. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో మొత్తం ఉన్న నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఆ ప్రాంతం నుండి ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఏదో ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏదో ఒక సందర్భంలో అసెంబ్లీలో తన నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలపైన స్పందించిన దాఖలాలు ఉన్నాయి. కానీ పుంగనూరు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు 13 మంది ఎమ్మెల్యేలు వస్తే ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మా ప్రాంతంలో ఈ సమస్య ఉంది, మా ప్రాంతంలో ఈ విధంగా అభివృద్ధి కాలేదు అని ఇప్పటి వరకు అసెంబ్లీలో ప్రస్తావించిన దాఖలాలు లేవు, బయట పోరాడిన దాఖలాలు లేవు. ఈ ప్రాంతం నుండి ఎన్నికైన ప్రజాప్రతినిధులందరూ కూడా మంచి పదవులు పొందారు, ఆర్థికంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, అన్ని రకాలుగా అభివృద్ధి చెందారు. తప్ప పుంగనూరు నియోజకవర్గం పూర్తిగా రాష్ట్రంలోనే వెనకబడి ఉంది. దీనికి కారణం ఇక్కడున్న రాజకీయ నాయకులు, ఇక్కడున్న పార్టీలు, ప్రభుత్వాలు శ్రద్ధ చూపకపోవడమే. ఇది కరెక్ట్ కాదు. ఈ నియోజకవర్గం కూడా అన్ని నియోజకవర్గాలతో పాటు అభివృద్ధి చెందాలి, ఇక్కడ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి, ఇక్కడ కావాల్సిన సౌకర్యాలు కావాలి, ఇక్కడ గ్రామాల్లో ఉన్న సమస్యలు తీరాలి అనే ఉద్దేశంతో నేను రాజకీయంగా నిర్ణయం తీసుకొని నేరుగా ప్రజల్లోకి రావడం జరిగింది. ఈరోజు ప్రజలు పూర్తిగా విసుగు చెందిపోయినారు. రాజకీయ నాయకుల మాటలు విని హామీలు, తప్పుడు హామీలు ఇచ్చి ఎలక్షన్ టైంలో వచ్చి ప్రజలను ప్రజల్లాగా కాకుండా ఓటర్లాగా చూస్తూ కేవలం 5 సంవత్సరాలకు ఒక్కసారి కనబడి కల్లిబొల్లి మాటలు చెప్పి వీళ్ళని ఏమారిచ్చి వీటి వల్ల తరాలు మారుతున్నాయి తప్ప, నాయకులు మారుతున్నారు తప్ప, ప్రభుత్వాలు మారుతున్నారు తప్ప వాళ్ళ బ్రతుకులు మారలేదు అని చాలా గట్టిగా నమ్మకంతో ఉన్నారు.
ఇది కరెక్ట్ కాదు అని నేను ఏదైతే ఉద్దేశంతో నేను రాజకీయంగా ముందుకొచ్చానో, ఇక్కడ అభివృద్ధి ఏ విధంగా చేస్తానని నేను ఈ విధంగా ప్రజలకు చెప్తున్నానో దానికి నాకు చిత్తశుద్ధి ఉంది. కాబట్టి నేను లిఖితపూర్వకంగా 100 రూపీస్ స్టాంప్ పేపర్ పైన నేను ఏదైతే అభివృద్ధి చేస్తానో ప్రతి పాయింట్ కూడా రాసి ఈరోజు సైన్ చేసి ఏ ఒక్క విషయంలో నేను కృషి చేయనట్లయితే, నేను చెప్పిన అభివృద్ధి చేయనట్టయితే నా పైన చర్య తీసుకోవడానికి పొంగనూరు నియోజకవర్గంలోని ప్రజలందరికీ హక్కు ఉంది అని నేను లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా తన చిన్నతనం నుంచి కూడా పొంగనూరు సమస్యలు అలాగే ఉన్నాయి. ఇప్పటికి కూడా ప్రజలు మౌలిక వసతులు లేకుండా కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కూడా కనీస హాస్పిటల్ వసతులు లేకుండా, అలాగే తాగునీటి సౌకర్యం లేకుండా విద్యార్థులు కూడా చాలా దుర్భరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారని చెప్పి కూడా రామచంద్ర యాదవ్ గారు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీతోనే ప్రత్యామ్నాయ రాజకీయాలతోనే మార్పు వస్తుందనే ఒక ఆలోచనతో తాను ఎన్ని బాధలు పడినా కూడా ఒక 100 రూపీస్ బాండ్ పేపర్ మీద పొంగనూరులో ఉన్నటువంటి సమస్యలపైన కూడా ఒక 22 సమస్యలపైన తాను ప్రజలకి హామీ ఇవ్వడం జరిగింది. అదే తరహాలో కూడా తాను ఎమ్మెల్యే అయిన వెంటనే కూడా అవన్నీ కూడా పూర్తి చేశాను, అట్టు లేని పరిస్థితిలో నేను కానీ నెరవేర్చలేని పరిస్థితిలో నా పైన ప్రజలు తీసుకున్నటువంటి చర్యలకు నేను బాధ్యతను కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది పొంగనూరు నియోజకవర్గం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేకెత్తిస్తున్న పరిస్థితి కనపడతాం. వీడియో జర్నలిస్ట్ మణితో మోషంక 99 న్యూస్ పొంగనూరు. For more updates, please subscribe 99 TV Telugu.